వైసీపీపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్ అయ్యారు. కల్తీ నెయ్యిపై వైసీపీ విష ప్రచారం చేస్తుందని ధూళిపాళ్ల మండిపడ్డారు. హెరిటేజ్ కి ఇందాపూర్ కి సంబంధం లేదని, గతంలో ఈ కంపెనీలకు విడివిడిగా గత సర్కార్ ఈమెయిల్స్ పంపిందన్నారు. రెండు ఒకటే అయితే విడివిడిగా ఎందుకు మెయిల్స్ పంపించారని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. వైష్ణవి డైరీతో సంఘం డైరీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని ఆనాడు సంఘం డైరీలో సోదాలు చేశారని, ఒకవేళ సంబంధం ఉంటే సోదాల్లో బయటపడేది కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. ధైర్యం ఉంటే నిలబడి క్షమాపణ చెప్పాలి ప్రజలకి. నా హయంలో నాకు తెలిసినా తెలియకపోయినా నా హయంలో ఈ కల్తీ నెయ్యి కుంభకోణం జరిగింది కాబట్టి నేను క్షమాపణలు కోరతానని చెప్పాల్సిన వ్యక్తులు ఇవాళ బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఊసర వెల్లులకు కూడా నేను చెప్తా ఉన్నా, మీలాగా మేము ఉండం. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు, హెరిటేజ్ డైరీ ఇంతవరకు టీటీడీకి ఒక్క ఈ సమంత నెయ్యి కూడా ఇవ్వలేదు అని చెప్పి. వాస్తవం అది. ఇప్పుడు ఇన్ని రికార్డులు వచ్చినా ఎక్కడా ఇవ్వలేదు. కానీ దాన్ని వదిలిపెట్టి ఏదేదో ఆరోపణలు తీసుకొచ్చి ఇంద్రాపూర్కి తీసుకొచ్చి పెడతారు. ఇంద్రాపూర్కి హెరిటేజ్కి సంబంధం లేదు. ఎవరైనా ఏ డైరీ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర లేని తయారు చేసుకోవడానికి ఈ దేశంలో జరిగే ప్రక్రియ అది. హెరిటేజ్ డైరీ కేవలం చీజు, వాళ్ళ దగ్గర ఎస్ఎఫ్ఎం మిల్క్, ఈ రెండు కూడా వాళ్ళ దగ్గర చేయించుకున్నారు. తప్పేంటి దానిలో? చీజుని పట్టుకొని నెయ్యి అంటారు,